వేకువ వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. షూర్లీ యు విల్ ఫర్గెట్ యువర్ బ్యాడ్ కండిషన్. మానవ జీవితంలో అనేకమైన దశలు వస్తూ పోతూ ఉంటాయి. దశ అనేది ప్రస్తుత పరిస్థితికి గుర్తుగా ఉంది. చాలాసార్లు మన జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దశ మనకు కనబడుతుంది. కొన్నిసార్లు సంతోష దశ, కొన్నిసార్లు దుఃఖ దశ, కొన్నిసార్లు నెమ్మదితో కూడిన దశ, కొన్నిసార్లు కలవరాలతో కూడిన దశ. అయినప్పటికీ కూడా విశ్వాస జీవితంలో మనం చేయవలసినది ఒకటే. దశలనేవి మారుతాయి, కానీ వాటిని తీసుకొచ్చే దేవుడు మారడు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, వేదనలు అవి ఉన్నప్పటికీ కూడా ఒక దినం వస్తుంది, అవి నీకు గుర్తే రావు. వాటిని నువ్వు మర్చిపోతావు. నీ బాధలను నువ్వు పట్టించుకున్నంత కాలం అవి నీ దగ్గరే ఉంటాయి. నీ శ్రమల గురించి ఆలోచిస్తున్నంతసేపు అవి నిన్ను విడిచిపెట్టవు. నీ శోధనల గురించి నువ్వు తలంచుకుంటున్న ప్రతిసారి కూడా అవి నిన్ను ఇంకా బాధ పెడతానే ఉంటాయి. ఇక్కడ ఉదయకాలం దేవుడు చెప్తున్న మాట, నువ్వు మరిచెదవు, నువ్వు మర్చిపోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోక నువ్వు ప్రభు వైపు చూడాలి. మన పితరులైన ఇశ్రాయేలు జీవితంలో కూడా వారెన్నో దశల గుండా వెళ్తూ వచ్చారు. ఎంతోమంది రాజులు, ఎన్నో పరిస్థితులు. అయినప్పటికీ కూడా వారి జీవితము అలా ఉండటానికి కారణము వారు దేవుని వైపు చూశారు, కానీ ఆ దుర్దశలను పట్టించుకోలేదు. 1 సమూయేలు గ్రంథం 10:19 అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టుకొని మిమ్మల్ని రక్షించిన మీ దేవుని అంటున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో దుర్దశలు వచ్చాయి. వాటన్నిటిని దేవుడు పోగొడుతూ వచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తే ఆయన ఎలాంటి దశ గుండా వెళ్ళాడంటే చాలా భయంకరమైన దశ, హీన దశలోకి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతులు 6:6 ఒక మాట ఉంటుంది, మిక్కిలి హీన దశకు వచ్చారు మిద్యానీయులు. అలాగూ నెబుకద్నెజరు కూడా హీన దశలోకి వెళ్ళిపోయి, అడవిలోకి వెళ్ళిపోయి పశువు వలె గడ్డి మేస్తూ వచ్చాడు. కానీ అలాంటి నెబుకద్నెజరుకు దేవుడు మరలా మహర్దశ ఇచ్చాడు. దానియేలు 5:19. ఇది నీ జీవితంలో కూడా దుఃఖ దశలో ఉన్నావేమో, వేదన దశలో ఉన్నావేమో, కలవర దశలో ఉన్నావేమో, ఈ పరిస్థితి మారదు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కొరకంటూ ఒక దశను దేవుడు సిద్ధపరిచాడు. నీ దుఃఖ దినాలు పోగొట్టి, నీ బాధలు పోగొట్టి, వేదనలు పోగొట్టి ఒక మంచి దశకు దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. అందుకని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని 136వ కీర్తన 23వ వచనంలో మనం కనబడుతుంది. ఇశ్రాయేలు జీవితంలో కూడా చూస్తే 106:43 వారు హీన దశలోకి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, హీన దశలో ఉన్నావా? దుర్దశలో ఉన్నావా? క్షీణ దశలో ఉన్నావా? రోమా 11:12 వారి క్షీణ దశ అన్యజనులకు అది ఐశ్వర్యము అంటాడు. నిజమే, ఈ దినాన అనేకమైన దశల గుండా మన జీవితం వెళ్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండేవి కాదు. దయచేసి ఉదయకాలం దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న మాట, నీ పరిస్థితులపై నీ ఫోకస్ ఉంచొద్దు. ఆ పరిస్థితులు మార్చగల దేవునిపై ఉంచు. ఈ పరిస్థితులన్నీ కూడా ఆకాశములో మబ్బులు లాంటివి. ఆ మబ్బులను, మేఘాలనే నువ్వు చూస్తూ ఉంటావు. అయితే కన్ను మూసి ఆర్పే లోపే ఆ మేఘాలు మాయమైపోతాయి, అవి వెళ్ళిపోతాయి. అలాగే మన పరిస్థితులు కూడా అంతే. ప్రతిదీ కూడా దేవుడు మార్చే పరిస్థితి ఒకటి ఉంది. నువ్వు చూస్తూ ఉండగానే నీ యొక్క సమస్యలు, నీ యొక్క బాధలు, కలవరాలు అవన్నీ కూడా నిన్ను విడిచి మేఘాల్లాగా వెళ్ళిపోతాయి. మరలా స్వచ్ఛమైన ఆకాశాన్ని
నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో కూడా ఇప్పుడు వస్తున్న కారు మబ్బులు, ఇప్పుడు వస్తున్న పరిస్థితులు, ఇప్పుడు వస్తున్న నిందలు, వేదనలు, బాధలు, వీటన్నిటిని చూసి నువ్వు దిగులు పడుతున్నావేమో. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుర్దశను నిశ్చయముగా నీవు మరచదు అంటున్నాడు. కాబట్టి ఈ దినాన నీ ప్రతి దశను మార్చే దేవుడు ఉన్నాడు. మన దశ, మన దిశ ఆయన చేతిలో ఉంది. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. కాబట్టి మరలా ఉదయకాలం దేవుడిస్తున్న మాట, నీ దుర్దశను నిశ్చయముగా నీవు మరచెదవు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల వేళ మాతో మాట్లాడుతూ వచ్చారు. వేకువ వాక్యము మార్నింగ్ మెసేజ్లో నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు అనే మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి దశలో ఎవరు ఉండి ఈ మాటలు వింటున్నారో వారు జ్ఞాపకం చేసుకోండి. అవమానముతో, బాధతో, నిందతో, వేదనతో, తట్టుకోలేని పరిస్థితులతో ఎవరైతే ఉన్నారో ప్రభువా, దయచేసి వారి దుర్దశను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఈ బాధకరమైన దశను మీరు మార్చండి ప్రభువా. గొప్ప దశను నువ్వు ఇచ్చే దేవుడవు. ఉన్నత దశలోనికి నీ ప్రజలను తీసుకువెళ్ళే దేవుడవు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి ప్రతి దిశను కూడా మీరు మార్చి వారికి సహాయము చేయమని ఈ ఉదయకాలం వింటున్న ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి ఈ దినమే ఇప్పుడే వారి పట్ల ఆ నూతన కార్యం ప్రారంభించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.